ఒక్కసారి ఈ న్యూస్ చూసిన తర్వాత నేనైతే స్టన్ అయిపోయినా, నిజంగా చెప్తున్నా కదా. అసలుకి ఏంటి డిఎల్ అంటే, అసలు ఒక నిరుద్యోగి యొక్క హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి జాబ్ ఏంటంటే డిఎల్ కుట్టడము. అలాంటి డిఎల్ ఎగ్జామ్ లేకుండానే రెగ్యులరైజేషన్ చేశారు. అది వాళ్ళకు ఫేక్ సర్టిఫికేట్లు, అసలు ఏమీ లేనటువంటి వాటికి కూడా అధికారులు సహకరించారు అనేటువంటిది వార్త చూసిన తర్వాత అసలు గుండె ఆగినంత పనైంది నాకైతే. ఒక్కసారి మొత్తం డీటెయిల్స్ చూసినట్లయితే, కామన్గా డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ల రెగ్యులరైజేషన్లో గోల్మాల్, మాయాజాలం, క్రమబద్ధీకరణలో భారీ ఎత్తున ముడుపులు, 61 మంది డిగ్రీ లెక్చరర్లు పర్మనెంట్, ఒక్కొక్కరి నుంచి 5 లక్షలు, ఫేక్ పిహెచ్డి అభ్యర్థుల క్రమబద్ధీకరణ, 47 మందిని నకిలీ డాక్టరేట్లు, పాత్రదారులుగా జేడీ ఆర్జేడీలు, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్లోని గోల్మాల్, 67 మంది ఆన్ ఎయిడెడ్ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్కు పర్మనెంట్ చేసినటువంటి విధానం, పర్మనెంట్లోను చేతివాటం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను తుంగలో తొక్కిన వైనం. అంటే మనకు కామన్గా అక్టోబర్ 9 నుంచి మనకు ఎలక్షన్ కోడ్ ఉండే, ఎలక్షన్ కోడ్ తర్వాత కూడా డేట్ చేంజ్ చేసుకొని వీళ్ళకు పర్మనెంట్ చేయబడింది అనేటువంటిది ఈరోజు ఈ న్యూస్లో ఉంది. మొత్తం తెలుసుకుందాం పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే. తర్వాత ఈ అవినీతి వెనుక నవీన్ మిట్టల్ పాత్ర, అసలు ఎవరి పాత్ర ఉందో ఏమో కానీ నాకైతే ఒక డిగ్రీ లెక్చరర్ అసలు ఆ పోస్టుల కోసము ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి, గత దాదాపుగా ఒక దశాబ్ద కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి, పిహెచ్డి అయిపోయి జేఆర్ఎఫ్, అదేవిధంగా నెట్ సెట్ క్వాలిఫై ఇవన్నీ కూడా సాధించినటువంటి యాస్పిరెంట్ యొక్క ఏమేందంటే ఒక డిఎల్గా కొట్టడం అనేటువంటిది. అలాంటి దాంట్లోనే అవినీతి జరిగిందంటే అసలు నాకు మనసునైతే పడతలేదు మిత్రులారా. ఇక్కడ ఫొటోస్ అయితే ఆర్జేడీ సార్ గారిది, అదేవిధంగా డాక్టర్ రాజేందర్ సింగ్ గారిది, వీళ్ళ యొక్క పాత్ర కూడా ఉందని పేపర్లో ఇచ్చారు. అసలు పేపర్లో ఇచ్చింది నిజమా కాదా అనేటువంటిది తేలాల్సి ఉంది. ఎందుకంటే నిజమా అనేటువంటిది మీకు అనిపిస్తే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక్కసారి అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత చాలామంది జాయిన్ అయ్యారు, కానీ దానికంటే ముందే వాళ్ళకు ఆర్డర్ కాపీ ఇచ్చినట్టు రాయడం అనేటువంటి జరిగింది అనేటువంటిది పేపర్లో ఇచ్చారు. ఒక్కసారి మనం చూసినట్లయితే ఆర్డర్ కాపీ వచ్చింది 12న, జాయిన్ అయింది 8న. అంటే అది ఎలా అనేటువంటి ఒకసారి చూసినట్లయితే కామన్గా ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఆర్డర్ కాపీ వస్తేనే విధుల్లో చేరాల్సి ఉంటుంది. కానీ కాంట్రాక్టు మరియు డిగ్రీ కళాశాల అధ్యాపకుల క్రమబద్ధీకరణ విషయంలో ఈ నిబంధనలను గాలికి వదిలేసినట్టు కనిపిస్తుంది. తెలంగాణలో అక్టోబర్ 9న ఎలక్షన్ కోడ్ అమల్లో వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లో వచ్చిన తర్వాత రాష్ట్ర సర్కారు ఎలాంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు, ఏ రకమైనటువంటి పర్మిషన్ లేకుండా అయితే రిక్రూట్మెంట్ చేయదు. కానీ ముందస్తు ఎన్నికల కమిషన్ అనుమతి తప్పనిసరి పాటించాల్సి ఉంటుంది. కానీ కాంట్రాక్టు ప్రభుత్వ డిగ్రీ మరియు కళాశాల అధ్యాపకుల పర్మనెంట్ విషయంలో ఉన్నత విద్యాశాఖ అతిపెద్ద తప్పిదానికి పాల్పడడం అసలుకి మనం చెప్పుకోలేనటువంటి విషయం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను అసలు పట్టించుకోకుండా అప్పటి ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వాకటి కరుణ మేడం గారు కాంట్రాక్టు డిగ్రీ కళాశాల లెక్చరర్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన జీవో ఎంఎస్ 7/10/2023న జారీ చేయడం విస్మయం కలిగిస్తుంది. ఈ విషయంలో వాకటి కరుణ మేడం గారు పూర్తిగా నిబంధనలకు అసలుకు ఎన్నికల కోడ్ అక్టోబర్ 9న వస్తే అదే నెల 7వ తేదీన జారీ చేసినట్టుగా మాన్యువల్గా సంతకం పెట్టేశారు. అంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత జీవో జారీ చేసినప్పటికీ పాత తేదీలో జీవో జారీ చేయడం కోడ్ను ఎక్కడ ఉల్లంఘించినట్లు కలరింగ్ ఇచ్చారన్నమాట. మరోవైపు జీవో వచ్చిన తర్వాత అక్టోబర్ 11న 61 మంది కాంట్రాక్టు అధ్యాపకులు నాంపల్లి ఇందిర ప్రియదర్శిని కళాశాలలో రాత్రి 10 గంటలకు ఉన్నత విద్యాశాఖ అధికారులు జాయినింగ్ ఆర్డర్ ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే అక్టోబర్ 11న జాయినింగ్ ఆర్డర్ పొందినట్లు ఎన్నికల కోడ్ నియమావళి ఉల్లంఘించినట్లు అవుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ 61 మంది 8వ తేదీన విధుల్లో చేరినట్లు పాత తేదీని ఇన్వర్డ్లో నమోదు చేయించుకున్నారు. వాస్తవానికి వీళ్ళు 8, 9, 10 తేదీల్లో ఎక్కడ కూడా బయోమెట్రిక్ థంబ్ ఇంప్రెషన్ ఇవ్వలేదు. అంటే జాయిన్ అయితే తప్పకుండా బయోమెట్రిక్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, కానీ బయోమెట్రిక్ అనేటువంటిది ఆ రోజు ఇవ్వలేదు 8, 9, 10లో. కాబట్టి వాళ్ళు జాయిన్ అయింది మాత్రం 8వ తేదీన అనేటువంటిది అక్కడ రాసుకోవడం అనేటువంటిది జరిగింది. కనీసం కొంతమంది అన్నా అక్కడ వెళ్ళేవారు కదా, ఒకవేళ వాళ్ళు జాబ్లో జాయిన్ అయితే తప్పకుండా. కానీ అలా లేనప్పుడు మాత్రం ఇది అవకతవకలు జరిగాయనేటువంటిది ఇది ఒక ఆధారం అన్నట్టు. అదే రకంగా ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్లో సబ్మిట్లోను గోల్మాల్. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేటువంటిది దాదాపుగా ఏ రోజైతే మనము జాబ్లో జాయిన్ అవుతామో ఆ డేట్నే ఇస్తారు. కానీ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్లో అక్కడ
11 అని ఉంది, దానికి కూడా 8గా చేంజ్ చేయడం అనేటువంటి జరిగింది, అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా పోస్టుకు 5 లక్షలు వసూలు, జేడీ ఆర్జేడీలు పాత్రదారులు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది. అదే రకంగా ఎయిడెడ్ సిబ్బందికి పర్మనెంట్ చేయడం కూడా జరిగింది అప్పుడే. అంటే ఇవన్నీ కూడా నిజంగా వాస్తవమా అనేటువంటిది ఒక్కసారి మనం అయితే గ్రహించాల్సింది. అసలుకి ఇంత ఉన్నత విద్యాశాఖ అధికారులే ఆ రకంగా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. నిజంగా ఒకవేళ అలా లేనప్పుడు మాత్రం తప్పకుండా వాళ్ళందరి సర్టిఫికేట్స్ అనేటువంటిది 100% అక్యురసీగా పరిశీలించాలి. అసలు సెట్ ఉందా, లేకుంటే వాళ్ళందరికీ పిహెచ్డి ఉందా లేదా అనేటువంటిది ఒక్కసారి జెన్యూన్గా ఒక్కసారి చేస్తే 100% న్యాయం అనేటువంటి జరుగుతుంది. అలా లేనటువంటి వాళ్ళకు తీసేయండి. ఎందుకంటే దానికోసం ఎదురు చూస్తున్నటువంటి చాలామంది ఆస్పిరెంట్స్ అయితే ఉన్నాము. ఎందుకంటే గతంలోనూ డిఎల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేకపోయారు. అసలుకి డేట్ అనేటువంటిది, అప్లికేషన్ డేట్ అనేటువంటిది అనౌన్స్ చేస్తాము, కొద్దిగా ప్రాబ్లం ఉంది వెబ్సైట్లో అని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఇంత పెద్ద ప్రాబ్లం ఉందని నాకైతే అర్థం కాదు. అందుకనే ఏమో డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి డిఎల్కి సంబంధించినటువంటి 100% నోటిఫికేషన్ వస్తుందని ఆశతోటి ఉన్నాము, కానీ రాలేకపోయింది, దురదృష్టము. సో ఎనీహౌ మిత్రులారా, తప్పకుండా ఎప్పటికప్పుడు దీనిపైన అయితే మనము ఆర్టీఐ ద్వారా తప్పకుండా వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలనేటువంటిది డిమాండ్ అయితే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దీనికోసం మనమందరం కూడా ఉద్యమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీలైతే తప్పకుండా తంబు సింబల్ ప్రెస్ చేసి లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.